ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ, నవీన నాగరిక ప్రపంచంలో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు అందరికీ కలిగి ఉన్న ఒక లక్షణం ఏంటండి అంటే కోపము అనే 3 అక్షరాలు. ఈ కోపాన్ని గురించి మాట్లాడే నేను కానీ, వినే మా ప్రియ శ్రోతలు కానీ అనుదినం వారి జీవితంలో ఏదొక సందర్భంలో ఏదొక విధంగా ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ప్రతి కుటుంబంలో ఉదయాన్నే లేవగానే నిద్రలేపే దగ్గర నుంచి మొదలవుతుంది, పండుకోండి అని గదమాయించేటప్పుడు ముగుస్తుంది. ఇది అనునిత్యం తల్లిదండ్రులైన వారికి ఎదురయ్యే సమస్య కాదు, అలవాటు. అదే సమయంలో పిల్లలు పదే పదే అరిచే తల్లిదండ్రుల మీద తిరిగి కోపడటం, ఆ కోపడిన దగ్గర వాళ్ళ మనసులు గాయపడటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఇంకొంచెం లోపలికి వెళ్ళినప్పుడు దేవుని పిల్లలు అనుకునే వారి జీవితాల్లో కూడా ఎంత కష్టమైనప్పటికీ, ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ లక్షణాన్ని విడిచిపెట్టడం అనేది సర్వసాధారణంగా జరగని విషయం. అలాంటి సమయంలో మనమందరం కూడా ఏదో ఒక విధంగా ఈ సమస్యకు దాసోహం అయిపోయి ఉన్నాం. కొంతమంది దాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు, కొంతమంది తమ అసమర్థతను దాచిపెట్టుకొని పైకి డంబంగా మాట్లాడేవారు ఉంటారు. కొంతమంది వారి జీవితాల్లో తమ అహాన్ని చూపించడానికి ఆయుధంగా వాడుకుంటూ ఉంటారు. ఇలా కోపము అనే ఈ 3 అక్షరాల గురించి ఎన్ని మాట్లాడుకున్నా అది తరగని గని లాంటిది. అదేంటండి, అదేదో మంచి విషయంలో మాట్లాడుతున్నారని అనొచ్చేమో. మనం ఈ రాబోయే కొన్ని ఎపిసోడ్స్లో ఈ చిన్న విషయాన్ని మనకున్న పరిధిలో క్లుప్తంగా ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినాన ప్రభువా, మేము వినపోతా ఉన్న ఈ మాటలు మా జీవితాలందరిలో ప్రతి ఒక్కరం రోజులో ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఈ సమస్యను జాగ్రత్తగా దాన్ని నియంత్రించగలగడానికి, ఒకవేళ నియంత్రించలేకపోతే ఎదురయ్యే నష్టాలను గురించి, అది ఎదిరించడాన్ని బట్టి లేదా నియంత్రించుకోవడాన్ని బట్టి కలిగే లాభాలు, ఇలా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు మా సహాయం చేస్తూ రండి. వింటున్న మా ప్రియుల యొక్క అంతరంగాల్లో కార్యం చేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈయన మహాజ్ఞాని. వారు మాట్లాడుతూ ఇలా రాశారు: ఆత్రపడి కోపపడొద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. ప్రసంగి గ్రంథం 7:9. Be not quick in your spirit to become angry, for anger lodges in the bosom of fools. బుద్ధిహీనుల యొక్క అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును అనే మాట. ఈ మాట మహాజ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాసినప్పటికీ ఆత్మదేవుడు ఆ విషయాన్ని అనుమతించారు బైబిల్ గ్రంథంలో వ్రాయించడానికి.
కాబట్టి ఆ మాటను మనం తేలిక తీసుకోవడానికి కుదరదు. అయితే మరి కోపం తప్పంటారా? తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయమంటారు? ఇవన్నీ తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు కూడా నా మీద కోపడకండి, ఇంకేమీ దొరకలేదా అని కూడా అనుకోకండి. మనం కలిసి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ మాటలు వినడం మనకి శ్రేయస్కరమని నమ్ముతా ఉన్నాను. కోపడకుండా వింటారు కదా. 9వ వచనం మరొకసారి చదువుతున్నాను. ఆత్రపడి కోపపడవద్దు అనే మాట. బీ నాట్ క్విక్ ఇన్ యువర్ స్పిరిట్ టు బికమ్ యాంగ్రీ. కోపానికి ముందు ఆత్రం ఉంటుంది అనే మాట. అంటే క్విక్గా ఉంటారన్నమాట. ఎందుకు ఇలా అన్నారు ఆయన? ఒక మనిషి ఎలా ఉండాలో కూడా బైబిల్ చెప్తుంది. దేనికి క్విక్గా ఉండాలి, దేనికి క్విక్గా ఉండకూడదు. అంటే దేనికి ఆత్రపడాలి, దేనికి ఆత్రపడకూడదు. చదువుదామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ధ్యానం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీది సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. Know this, my beloved brothers, let every person be quick to hear, slow to speak, and slow to anger. మీకు అర్థమైపోయి ఉండాలి. దేనికి మనం క్విక్గా ఉండాలి అన్నప్పుడు వినడానికి అన్నారు. దేనికి మనం ఆత్రపడకూడదు? కోపపడటానికి. అంటే బైబిల్ చెప్పినటువంటి మాట వినే మనస్సు లేనివాడు, ఎదుట వ్యక్తితో వారి భావాలతో వారి ఆలోచనలతో సంబంధం లేనివాడు నా మాటే వినాలి, నా మాట తప్ప ఎవరి మాట వినను, నాకు తెలిసిందే సరి అయింది అనుకునే భ్రమలో ఉండి ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనను స్వీకరించడానికి ఇష్టపడని వ్యక్తి ఆత్రపడి కోపపడతాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కోపానికి ఒక రీజన్ మనకు అర్థమైంది. అదేంటి అని అంటే, మాట్లాడటానికి మౌనంగా ఉండాలి, కోపపడటానికి మౌనంగా ఉండాలి, కానీ వినడానికి వేగిరపడాలి. మనకి చిన్నప్పుడు ఇలా చెప్తూ ఉండేవారు, దేవుడు 2 చెవులు ఇచ్చింది ఎక్కువ వినమని, ఒక నోరిచ్చింది తక్కువ మాట్లాడమని మీకు గుర్తొచ్చుంటుంది కదా. ఒకవేళ 2 నోర్లు పెట్టి ఒక చెవి పెట్టుంటే మీకు అర్థమైంది కదా. ఊహించండి ఒకసారి, మన మోకాలు ఎలా ఉంటాయి. 2 నోర్లు ఆ చెవికి ఈ చెవికి స్థానంలో పెట్టి నోటి స్థానంలో చెవి పెట్టారనుకోండి, ఒక పెద్ద చెవి, ఎంత భయంకరంగా ఉంటుంది. ఊహించుకున్నారు కదా. కొంతమంది నవ్వుకుంటున్నారు కదా. మీరు కోపడిన అలాగే ఉంటారండి. వినడానికి ఇష్టం లేని మన జీవితం ఇప్పుడు మనం చెప్పుకున్న రూపాన్ని ఎలాగైతే ఊహించుకుని నమ్ముకున్నామో అలాగే కనబడతాం బయటికి. అందుకని ఇప్పుడు ఇలా అంటాను, కోపం వచ్చినప్పుడు అద్దం తీసుకెళ్ళి ఆ వ్యక్తి ముఖం ముందు పెడితే ఇంకెప్పుడు కోపపడ్డు అని. కొన్నిసార్లు పిల్లల ముందు మనం కోపపడతా ఉన్నప్పుడు మన ముఖాల్లో వికృత రూపాన్ని చూసి పిల్లలకి జ్వరం వచ్చిన సందర్భాలు బోళ్ళుంటాయి. మీరందరూ చూసే ఉంటారు కదా. అయితే దేవుడు మనతో మాట్లాడిన మొదటి మాట, వినాలి ఎక్కువగా, మాట్లాడాలి తక్కువగా, కోప్పడాలి
తక్కువగా అనే మాట. ఇది ఈ సిరీస్లో మొదటి అంశం కాబట్టి, మొదటి దినం కాబట్టి మనం జస్ట్ అవుట్లైన్ మాత్రం చెప్పుకుంటున్నాం. 2 నోర్లు 1 చెవి ఉన్న ముఖం ఎలా ఉంటుందో, 1 నోరు 2 చెవులు ఉన్న ముఖం ఎలా ఉంటుందో మనకి ఒకసారి ఊహించుకుంటే కోపం అంత వికృతమైన పరిస్థితిని మనకు కలిగిస్తుంది. సరే, 2వ మాట చెప్తాను. వినుటకు వేగిరపడువాడు అనే మాట. ప్రపంచంలో నేటి దినాన్న అన్నింటికీ సమయం ఉంది, కానీ ఎదుటివాని యొక్క మాట వినడానికి ఏమాత్రం సమయం లేదు. సరే, వ్యక్తుల మాట పక్కన పెడదాం. మన కుటుంబాల్లో, మనం పని చేసే చోట, ఎక్కడైనా సరే మనం మాట్లాడటం తక్కువ ఉంటుంది, వినడం ఎక్కువ ఉంటుంది. అదేం అలా మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. వినడం ఎక్కువ అండి అంటే 2 చెవుల్లో 2 హెడ్ ఫోన్స్ పెట్టుకొని లోకంతో సంబంధం లేకుండా ఏవేవో వింటూ కాలాన్ని వృధాగా గడుపుతున్న వారికి మాట్లాడటంలో ఉన్న ఆనందం ఎలా తెలుస్తుంది? చేతిలో చరవాణి పెట్టుకొని లోకంతో సంబంధాలు లేకుండా తమ ప్రపంచంలో ఊగిసలాడేవారికి మాట్లాడడానికి మనసు ఎలా ఉంటుంది? అలాగే వినాలి అని అంటే ఆ వ్యక్తిని వ్యక్తిగా మొట్టమొదట ఎరగాలి. వినాలి అంటే ఆ వ్యక్తిని మనిషిగా గుర్తెరగాలి. వినాలి అంటే వినడం వలన కలిగే లాభం ఏంటో అర్థం కావాలి. ఒక ఊరిలో ఓ డాక్టర్ గారు ఉన్నారు. చాలా పేరు పొందిన వ్యక్తి. ఎంత పేరు పొందిన వ్యక్తి అండి అంటే తక్కువ మెడిసిన్ రాస్తారు, మంచిగా ట్రీట్ చేస్తారని పేరు. అయితే అనుకున్న చెడ్డ గుణం ఏంటండి అంటే ఆయన చేంబర్లోకి వెళ్ళిన తర్వాత ఆయన చూస్తూ కూర్చోకూడదు. పేషెంట్ వెనక్కి తిరిగి కూర్చోవాలి. ఆయన మన వెనక నిలబడి మాట్లాడతారు, మనం ఆయన ముఖం చూడకుండా సమాధానం చెప్పాలి. ఆయన అడిగిన దానికే చెప్పాలి, అడిగిన దానికి ఎస్ ఆర్ నో అలాగే చెప్పాలి. కొనసాగించారా కొట్టేస్తాడు ఆయన అని చెప్తారు. నిజమే ఇది. ఆ ఊరి పేరు చెప్తే మీకు అర్థమవుతుంది, లేదా ఈ మాటలు వింటా ఉన్న మా ప్రియ శ్రోతలు ఆ ఊరి వారైతే వారికి తెలుస్తుంది. కొట్టేస్తారు ఆయన. మంచి డాక్టరే. కొట్టించుకోవడానికి ఇష్టపడే వాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు వెళ్ళరు. ఒక వ్యక్తి అనారోగ్యంగా వెళ్ళి వైద్యుని ముందు కూర్చున్నప్పుడు ఆ వైద్యుడు ఆ రోగి యొక్క సంభాషణ సగటున కొన్ని నిమిషాలు వినగలిగితే ఆయన రాసే మందులు కూడా అవసరం లేదు, జబ్బు తగ్గిపోతుంది. ఆ మాటలు వినని కారణం చేత వైద్యం చేసే ప్రక్రియలో సమాజాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఒకవేళ భిన్నంగా వ్యవహరిస్తే ధనమే సర్వస్వం అనుకుంటే వినే మనసు ఉండదు. నా జీవితమే నాకు ముఖ్యం అనుకుంటే వినే అవసరం ఉండదు. ఎవరెలాగైపోయినా నాకు అవసరం లేదు, నేను అనుకున్నదే సాధ్యం అనుకుంటే వినే మనసు ఉండదు. ప్రియ శ్రోతలు, మనిషి ఎప్పుడైతే సెల్ఫ్ సెంటర్డ్గా అయిపోతాడో ఆ వ్యక్తిలో కోపం విపరీతంగా కనబడుతుంది. సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది ఒక వ్యక్తిలో అత్యంత విషపూరితమైనటువంటి పరిస్థితి. అందుకని విశ్వాసులంగా ఎలా ఉండాలని అంటే క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి. క్రీస్తు కేంద్రితంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడినప్పుడు చాలామంది విన్నారు, చాలామంది మాట్లాడినప్పుడు ఆయన కూడా విన్నారు. ఆయన అంతా విని ఒక్క మాటలో సమాధానం ఇస్తే దిగ్గున లేచి
గంతులేస్తూ వెళ్ళిన వాళ్ళు కొంతమంది, ఆయన ఒక్క మాట చెప్తే పాపాన్ని విడిచి పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు మరికొంతమంది. అలా చెప్పుకుంటూ పోతే ఆయన మాట విని తమ జీవితాలని అప్పగించుకొని ఆయన కొరకు సాక్షులుగా జీవించిన వాళ్ళు ఇంకెంతోమంది. వినడం అనేది మొదలు పెడితే ఎంతమంది జీవితాలు వెలుగు నింపిన వాళ్ళు అవుతారు. కానీ మనకి వినడం కంటే ఎక్కువగా ఆత్రం ఉంది, దానిలో కోపం దాగుంది. ఆ కోపం మనం ఏమేం కోల్పోతున్నామో తెలియకుండా కూడా ప్రవర్తించే విధంగా మన జీవితాల్ని నియంత్రిస్తూ ఉంటుంది. శ్రోత, ఈరోజు నీ గురించి నీ కుటుంబ సభ్యులను అడిగితే ఏమని సమాధానం ఇస్తారు? మీరు పనిచేసే చోట మీ గురించి అడిగితే ఏమని సమాధానం ఇస్తారు? మీరు మాట్లాడే వ్యక్తుల గురితో మీ సంభాషణ ఎలా ఉంటుందో, మీ కోపం ఎలా ఉంటుందో అడిగితే ఏమని చెప్తారు? మీరు పైకి ఎలా ఉంటారో కాదండి, మీ అంతరంగం మంచిదై ఉండొచ్చు, కానీ మీ మాట ఒకవేళ ఆత్రపడి కోపపడితే వారి జీవితాల్ని చీకట్లోనే తీసుకెళ్ళిపోతుంది, తెలుసా? కాబట్టి ఆ కోపం యొక్క నష్టాలు, ఎలాంటి విషయాల్లో కోప్పడాలి, కోప్పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, కోప్పడకుండా ఉండటం వల్ల కలిగే లాభాలేంటి అన్న విషయాల్ని రాబోయే ఎపిసోడ్స్లో మనం విందాం. అంతవరకు మీరు ఈ మాటలు విని ఆలోచిస్తూ ఉండండి. తిరిగి మరొక వారం మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.